రాజేంద్ర ప్రసాద్ ఎందుకు ఇలా మారిపోయాడు? నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు, చేతిలో మైక్ ఉంటే. అసలు ఏం జరిగింది? రీసెంట్గా జరిగిన ఫంక్షన్లో ఆలీ జా కొడక ఎక్కడ వాడాడు అని మాట్లాడాడు. ఇంతకుముందు నితిన్ గారి సినిమాలో రాబిన్ హుడ్ని ముడాగొడు దొంగ ముడాగొడుగు అన్నాడు. అసలు ఎందుకు? రీసెంట్గా జరిగిన ఫంక్షన్లో ఆలీని మాత్రమే కాదు, రోజాని కూడా తిట్టాడు. తిట్టలేదు, దాన్ని హీరోయిన్ చేసింది కూడా నేనే అన్నాడు. ఇది చాలా తప్పు. అఫ్కోర్స్ ఆయన పరిస్థితి బాగోలేకపోయి ఉండొచ్చు, మానసిక పరిస్థితి బాగాలేదని అందరికీ తెలుసు. కూతురు పోయిన బాధలో ఉన్నాడు. అలాగే బ్లాక్ డ్రెస్లో వచ్చిన శ్రీకాంత్ గారిని చూసి రే కాకి అన్నాడు. ఎస్, వాళ్ళేదో సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుతుంటే రే ఏంట్రా గొడవ అక్కడ, చెప్పేది వినండి అని మాట్లాడాడు. అలాగే నేను ఎన్టీ రామారావు గారి ఇంట్లో పుట్టాను. ఎన్టీ రామారావు గారి భార్య నన్ను కొడుకులాగా చూసుకునేది. ఇప్పుడు ఈ విషయం కనుక నేను చెప్పుకోకపోతే బతికినట్ట చచ్చినట్టే. సిగ్గు లజ్జ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విషయాలన్నీ చెప్పుకోవాలి, చప్పట్లు కొట్టించుకోవాలి. ఇంత మంచి విషయం చెప్పినప్పుడు చప్పట్లు కొట్టకపోతే సిగ్గు లజ్జ లేదని అర్థం. ఇలా మాట్లాడాడు. అంటే చప్పట్లు కొట్టే వాళ్ళని కూడా సిగ్గు లజ్జ లేదని తిట్టాడు. ఇంతకీ పరిస్థితి ఏంటి అంటే, రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు చనిపోయింది. ఇది అందరికీ తెలుసు. కూతురుతో రాజేంద్ర ప్రసాద్ గారికి ఎప్పటి నుంచో మనస్పర్ధలు ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ రాజేంద్ర ప్రసాద్ గారికి నచ్చినట్టుగా ఉండేది కాదు. బయటి కులస్తుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇది ఒక రీజన్, చాలా పెద్ద రీజన్. రాజేంద్ర ప్రసాద్ గారికి నచ్చలేదు. తర్వాత ఆవిడ చనిపోయింది. దానికి తోడు కొడుకుని హీరోగా చేద్దామని రామోజీ రావు గారు బతుకున్నప్పటి నుంచి అనుకుంటున్నారు. కథ కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి హ్యాండ్ ఇచ్చాడు. అందరూ ఎవరి హీరోలు వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ చెల్లెలి పిల్లల్ని, అక్క పిల్లల్ని స్టార్లను చేస్తుంటే రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రం కన్న కొడుకుని హీరో చేయలేకపోయాడు. ఈ బాధ ఒకటి ఎక్కువగా బాధిస్తున్నది ఏంటంటే కూతురు విషయం. ఈ కూతురు విషయంలోనే బాగా మనస్తాపానికి గురై రోజు పోసుకుంటూనే ఉన్నాడు పొట్టలో. కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు ఆయన్ని ఇన్వైట్ చేయకపోయి ఉంటే బాగుండేది. కానీ ఇలా పిలవడం, మైకులో అరే ఊరే అని మాట్లాడడం, బూతులు తిట్టడం, ఇది సభా మర్యాద కాదు. వాళ్ళిద్దరూ పర్సనల్గా ఉన్నప్పుడు ఎన్నైనా మాట్లాడు. అలీ కంటే రాజేంద్ర ప్రసాద్ సీనియర్ అవ్వచ్చు, లేదా రాజేంద్ర ప్రసాద్ కంటే అలీ గారు సీనియర్ కావచ్చు. ఏమైనా మాట్లాడుకోవచ్చు పర్సనల్గా ఉన్నప్పుడు. పబ్లిక్లో ఉన్నప్పుడు ఇలా మాట్లాడుకుంటే మర్యాదలు పోతాయి, రెస్పెక్ట్ కూడా మనిషి మీద ఉండదు. ఇది నా కంటెంట్ అభిప్రాయం. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఊరికే సుత్తా ఉంటారు కానీ సబ్స్క్రైబ్ చేయరు. లైక్ అన్నా కొట్టండి.